హంద్రీ నివా నీళ్లు విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద 2 మోటార్లు ఆన్ చేసిన వైనం. రైతన్నలకు మంచి చేసే కార్యక్రమం ఎప్పుడూ ప్రత్యేకమని వెల్లడి. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 8వ SIPB సమావేశం. 39,473 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడిదారులకు ఆమోదం. మొత్తం 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకోసిస్టమ్ వచ్చేలా చూడాలని చంద్రబాబు ఆదేశం. యోగి ఆదిత్యనాథ్ హయాంలో 15,000 ఎన్కౌంటర్లు, సుమారు 30,000 మందికి పైగా నిందితులను అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసుల అధికారులు వెల్లడి. కీలక ఆపరేషన్లో 238 మంది మరణించారని డీజీపీ రాజీవ్ కృష్ణ స్పష్టం. నిమిషప్రియ మరణశిక్ష కేసుపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు. నిమిషప్రియకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తున్నామని వెల్లడి. నిమిష బాధితుల కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం కావాలని యెమెన్ ప్రభుత్వాన్ని కోరిన భారత్. దీంతో ఉరిశిక్షను వాయిదా వేశారు. షికోపూర్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు. ఈ కేసులో పలుమార్లు విచారణకు పిలిచిన ఈడీ. ఫోన్ టాపింగ్ కేసులో నోటీసులు స్పందించిన బండి సంజయ్. కేసీఆర్ చేసిన పాపాల వల్ల నోటీసులు వచ్చాయన్న బండి సంజయ్. తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపణ. బీఆర్ఎస్ పోవడం వల్లే ఫోన్ టాపింగ్ బయటపడిందన్న తీర్మార్ మల్లన్న. ఫోన్ టాపింగ్ కు పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని డిమాండ్. తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు అందించాలని వెల్లడి. బీహార్ రాజధాని పాట్నాలోని పారస్ ఆసుపత్రిలో దారుణ ఘటన. పెరోల్ పై వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖైదీపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన వైనం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపణలు. హెచ్సీఏలో అక్రమాల వెనుక బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారన్న టీసీఏ. ఈ మేరకు సిఐడి డీజీ చారు సిన్హాకు ఫిర్యాదు. పాకిస్తాన్ సైనికులను హతమార్చిన బలూచి లిబరేషన్ ఆర్మీ. కరాచీ నుంచి క్వెట్టాకు వెళ్తున్న బస్పై దాడి చేసినట్లు వెల్లడి. దాడిలో 27 మంది చనిపోయారన్న బలూచి లిబరేషన్ ఆర్మీ. పాక్ నుంచి 45 వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి.